హోండా అమేజ్ వెహికల్ సార్. ఈ వెహికల్ గురించి అయితే చాలామంది కస్టమర్లు మన దగ్గర చాలామంది కస్టమర్లు వాకింగ్స్ అయితే చాలామంది అడుగుతున్నారు ఈ వెహికల్ గురించి. ఇది చూసుకుంటే న్యూ షేప్ అండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 నుంచే స్టార్ట్ అయిందనమాట ఈ షేపు. ఇది చూసుకుంటే మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 అండి. 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీఎక్స్ అండి. టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఓన్లీ డ్రైవ్ అండ్ 29,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. చాలా తక్కువ తిరిగింది డ్రైవ్ వచ్చేసి. ఇది చూసుకుంటే మనం కస్టమర్తో మాట్లాడుకుంటే 7,20,000 లేదంటే 7,30,000, 7,20,000 లేదంటే 7,30,000 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు 4 lakhs నుంచి 4,50,000 బడ్జెట్లో చాలామంది ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. ఇది చూసుకుంటే మన దగ్గర 2014 మోడల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీఎక్స్ఐ అండి. వీఎక్స్ఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. పెట్రోల్ వెహికల్ ఇది. ఇందులో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ అయితే కామన్గా ఉంటుంది. చూసుకుంటే వెహికల్ అయితే మనకు వెహికల్ టైర్స్ కూడా మీకు 80%, 90% అయితే టైర్ లైఫ్ కూడా ఉంది. వెహికల్ కూడా స్క్రాచ్లెస్ అంటే ఎక్కడ కూడా డ్యామేజ్ కూడా లేదు. వెహికల్ అయితే కన్నా మనకు ప్రైస్ కూడా డ్రైవ్ అయిన వచ్చేసి కూడా ఓన్లీ 66,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది చూసుకుంటే ప్రైస్ పరంగా కస్టమర్తో మాట్లాడుకుంటే 4,20,000, 4,20,000 లేదంటే 4,30,000, 4,20,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్గా కస్టమర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి ఎస్ క్రాస్ వెహికల్ అండి. ఎస్యూవీలో ఈ వెహికల్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇది ఏంటంటే కన్నా మనకు డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 40,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2021 అండి. 2021 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా, టోటల్ టాప్ ఎండ్ వెహికల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. పెట్రోల్ వెహికల్ ఇది. ఇది చూసుకుంటే మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 8,80,000 లేదంటే 8,90,000, 8,80,000 నుండి 9,00,000 బడ్జెట్లో మనకు ఫైనల్గా వచ్చే అవకాశం అయితే ఉందండి. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. సెడాన్లోనే మనకు చాలామంది డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ గురించి చూసే వాళ్ళకైతే మన దగ్గర స్కోడా ర్యాపిడ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 అండి. 2015 మోడల్. ఫ్యూయల్ డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. వేరియంట్ వచ్చేసి స్టైల్ ప్లస్ వేరియంట్. ఇందులో చాలామంది డీజిల్లో ఆటోమేటిక్ వెహికల్ చాలా వరకు షార్టేజ్ ఉంటుందండి మార్కెట్లో. ఇది చూసుకుంటే మనకు తక్కువ బడ్జెట్లో అరౌండ్ అండర్ 6 lakhs లోపల బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మనమైతే ఫైనల్గా వచ్చి 5,80,000 లేదంటే 5,90,000 బడ్జెట్లో ఇది ఫైనల్గా వచ్చే అవకాశం అయితే ఉంది. సేఫ్టీ వైజ్గా చూసుకుంటే మనకు స్కోడా అనేది బాడీ బిల్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మైలేజ్ పరంగా చూసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా 16 to 18 దాకా మైలేజ్ కూడా మనం ఇది డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఈ ప్రైస్ వచ్చేసి 580 లేదంటే 5,90,000 బడ్జెట్లో మనం ఫైనల్గా డిస్కషన్ చేసుకోవచ్చు ప్రైస్. హుండై వర్నా ఫ్లూయిడ్ సార్. మన దగ్గర అయితే స్టాక్ అయితే 7 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో డీజిల్ వెహికల్ గురించి చాలామంది కస్టమర్లు చూస్తూ ఉన్నారు అరౌండ్ 5 lakhs బడ్జెట్లో. సో మన దగ్గర అయితే 2013 మోడల్ ఎస్ఎక్స్ అండి. టోటల్ టాప్ ఎండ్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ వెహికల్ అండి. మైలేజ్ కూడా మనకు 18 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా అఫిషియల్గా ఉంటుంది వెహికల్. డిక్కీ స్పేస్ కూడా గుడ్ స్పేస్ చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు ఈ వెహికల్. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, అలై వీల్స్ కానీ, ఏబిఎస్ కానీ ఆల్ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి వెహికల్లో. ఇది మనకు ప్రైస్ కూడా కస్టమర్ అయితే కోట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే 540, 550 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. బట్ ఇది నెగోషియబుల్ ప్రైస్, ఫిక్స్ రేట్ అయితే కాదు. ఇక్కడ మీరు వెహికల్ చూసుకొని కండిషన్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీకు నచ్చిందంటే సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడిపిస్తాము. మనకు అప్రాక్సిమేట్గా 4,90,000 లేదంటే 4,90,000 లేదంటే 5 lakhs, 4,90,000 బడ్జెట్లో కూడా మనము ఫైనల్గా సెల్లర్తో అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ప్రజెంట్ అయితే ఉంది సార్. వోల్క్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. మన దగ్గర వచ్చేసి దాదాపు 7-8 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 అండి. 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది జస్ట్ ఓన్లీ వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 37,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇంత లెస్ డ్రైవ్ అయిన తిరిగిన వెహికల్ చాలా తక్కువ రేర్గా ఉంటాయండి. ఈవెన్ 20 కార్స్, 30 కార్స్కు ఒక వెహికల్ ఉంటుంది. సో ఇది ఓన్లీ 39,000 మాత్రమే డ్రైవ్ అయింది. టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. చూసుకుంటే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపు అప్రాక్సిమేట్గా 6,40,000 లేదంటే 6,50,000, 6,40,000 లేదంటే 6,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి.